మీరు ఒక మంచి మొబైల్ ఫోన్ కొందామనుకుంటున్నారా? అది కూడా మీ బడ్జెట్ 15,000 నుండి 20,000 లోపల అయితే ఖచ్చితంగా ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో మీకు 5 మొబైల్స్ ని సజెషన్ చేస్తాను. ఈ ఒక్క వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా ఇంకొక వీడియో చూడరు. అంత క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ చేయబోతున్నాను. మరి ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నమస్కారం ఫ్రెండ్స్, నా పేరు పవన్, మీరు చూస్తున్నారు మిస్టర్ టెక్ పవన్. నెంబర్ 1 Samsung Galaxy F36. ఈ మొబైల్ మనకి చూడడానికి చాలా స్టైలిష్ గా కనిపిస్తూ ఉంటుంది. ఈ మొబైల్ లో మనకి బ్యాక్ సైడ్ లో వచ్చి 3 కెమెరాలు ఉంటాయి. ఇందులో మనకి మెయిన్ కెమెరా వచ్చి 50 మెగాపిక్సెల్ ఉంటుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ తో వస్తుంది. ఇంకా 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ తో వస్తుంది. ఈ మొబైల్ లో మనకి ఫ్రంట్ కెమెరా వచ్చి 13 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరాను యూజ్ చేసుకుని మనం 4K వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు, అది కూడా 30 ఫ్రేమ్స్ పెట్టి. ఇంకా ఈ మొబైల్ లో మనకి బ్యాటరీ అయితే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇంకా ఈ మొబైల్ లో మనకి సెన్సార్స్ వచ్చి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఇంకా ఈ మొబైల్ లో మనకి లౌడ్ స్పీకర్స్ ఉంటాయి. కాకపోతే ఇందులో మనకి 3.mm జాక్ అనేది ప్రొవైడ్ చేయరు. ఈ మొబైల్ లో మనకి ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చి 128GB తో పాటు 6GB ర్యామ్ ప్రొవైడ్ చేస్తున్నారు. 1000 నుంచి 2000 రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే ఇందులోనే మనకి 256GB తో పాటు 8GB ర్యామ్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ లో మనకి ఎక్స్టర్నల్ గా మైక్రో SSD కార్డు వేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది, అది కూడా స్లిమ్ స్లాట్ పక్కనే. ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ వచ్చి 6.7 ఇంచెస్ ఉంటుంది. రెజల్యూషన్ అయితే 19:5 రేషియోతో వస్తుంది. OS అయితే Android 15 తో రన్ అవుతుంది. ఈ మొబైల్ లో మనకి ఫ్రంట్ సైడ్ వచ్చి గొరిల్లా గ్లాస్ విట్నెస్ ప్లస్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ లో మనకి ప్లాస్టిక్ ప్యానెల్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ లో మనం కేవలం నానో సిమ్ మాత్రమే వేసుకోవాలి, ఎలాంటి ఈ సిమ్ వేసుకోవడానికి ఆప్షన్ ఉండదు. నెంబర్ 2 Vivo T4X. ఈ మొబైల్ చూడడానికి కూడా మనకి చాలా స్టైలిష్ గా కనిపిస్తూ ఉంటుంది. ఈ మొబైల్ లో మనకి బ్యాక్ సైడ్ లో 3 కెమెరాలు ఉంటాయి, అది కూడా యూనిక్ డిజైన్ తో. మెయిన్ కెమెరా వచ్చి 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇంకా 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ తో ఉంటుంది. 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ తో వస్తుంది. ఫ్రంట్ కెమెరా వచ్చి కేవలం 8 మెగాపిక్సెల్ మాత్రమే ఉంటుంది. ఫ్రంట్ కెమెరాని బ్యాక్ కెమెరాని యూజ్ చేసుకుని మనం వీడియోస్ 1080p 30 ఫ్రేమ్స్ పెట్టి వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఈ మొబైల్ లో మనకి ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చి 128GB ఉంటుంది. 6GB ర్యామ్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా 1500 నుండి 2000 రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే ఇందులోనే మనకి 256GB తో పాటు 8GB ర్యామ్ ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే ఇందులో మనకి ఎక్స్టర్నల్ గా SSD కార్డు వేసుకోవడానికి ఆప్షన్ ఉండదు, కేవలం మనం ఇంటర్నల్ మెమరీ పైనే డిపెండ్ కావాలి. ఈ మొబైల్ లో మనకి లౌడ్ స్పీకర్స్ ఉంటాయి, విత్ స్టెరియో స్పీకర్స్ ఉంటాయి. కాకపోతే ఇందులో మనకి 3.5mm జాక్ అనేది ప్రొవైడ్ చేయరు, కేవలం మనం బ్లూటూత్ ని యూజ్ చేసుకొని సాంగ్స్ కానీ వీడియోస్ కానీ వినాలి. ఈ మొబైల్ లో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చి మొబైల్ సైడ్ లోనే ఇస్తారు, అండర్ డిస్ప్లే లో ఉండదు ఫింగర్ ప్రింట్ సెన్సార్. ఇంకా ఈ మొబైల్ లో మనకి బ్యాటరీ అయితే 6500 mAh బ్యాటరీ ఉంటుంది. 45 వాట్స్ చార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ 50% ఛార్జింగ్ కావడానికి కేవలం 40 మినిట్స్ టైం మాత్రమే తీసుకుంటుంది. ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ వచ్చి 6.72 ఇంచెస్ ఉంటుంది. ఇంకా రెజల్యూషన్ వచ్చి 20:9 రేషియోతో వస్తుంది. ఈ మొబైల్ లో మనకి OS వచ్చి Android 15 తో రన్ అవుతుంది. ఓవరాల్ గా ఈ మొబైల్ బాడీ వెయిట్ వచ్చి 204 గ్రామ్స్ ఉంటుంది. ఇంకా ఈ మొబైల్ మనకి పూర్తిగా ప్లాస్టిక్ ప్యానెల్ తోనే వస్తుంది. ఈ మొబైల్ లో మనకి ఏ కలర్స్ ఉంటాయి అంటే పర్పుల్ కలర్, బ్లూ కలర్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. నెంబర్ 3 Realme 13 Pro. ఈ మొబైల్ చూడడానికి కూడా మనకి చాలా స్టైలిష్ గా ఉంటుంది, అది కూడా యూనిక్ డిజైన్ తో. ఈ మొబైల్ లో మనకి బ్యాక్ సైడ్ లో 4 కెమెరాలు ఉన్నట్టుగా కనిపిస్తాయి, కానీ కేవలం 3 కెమెరాలే ఉంటాయి. ఇంకో కెమెరా ప్లేస్ లో ఫ్లాష్ లైట్ ఉంటుంది. ఈ మొబైల్ లో మనకి మెయిన్ కెమెరా వచ్చి 50 మెగాపిక్సెల్ ఉంటుంది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ తో వస్తుంది. 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ తో వస్తుంది. ఇంకా కెమెరా పక్కనే LED ఫ్లాష్ లైట్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ లో మనకి ఫ్రంట్ కెమెరా వచ్చి 32 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరాని బ్యాక్ కెమెరాని యూజ్ చేసుకుని మనం 4K వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు, అది కూడా 30 ఫ్రేమ్స్ పెట్టి. ఈ మొబైల్ లో మనకి ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చి 128GB తో పాటు 8GB ర్యామ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఇందులోనే మనకి 256GB తో పాటు 8GB ర్యామ్ ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే ఇందులో మనకి ఎలాంటి SSD కార్డు వేసుకోవడానికి ఆప్షన్ ఉండదు, కేవలం మనం ఇంటర్నల్ స్టోరేజ్ పైనే డిపెండ్ కావాలి. ఈ మొబైల్ లో మనకి లౌడ్ స్పీకర్స్ ఉంటాయి, విత్ స్టెరియో స్పీకర్స్ ఉంటాయి. కాకపోతే ఇందులో మనకి 3.5mm జాక్ అనేది ప్రొవైడ్ చేయరు, కేవలం మనం బ్లూటూత్ ని యూజ్ చేసుకోవాలి. ఈ మొబైల్ లో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చి అండర్ డిస్ప్లే లోనే ఉంటుంది. ఇంకా ఇందులో మనకి బ్యాటరీ అయితే 5200 mAh బ్యాటరీ ఉంటుంది. 45 వాట్స్ చార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్ 50% ఛార్జింగ్ కావడానికి కేవలం 27 మినిట్స్ మాత్రమే టైం తీసుకుంటుంది. ఈ మొబైల్ డిస్ప్లే సైజు వచ్చి 6.7 ఇంచెస్ ఉంటుంది. రెజల్యూషన్ అయితే 20:9 రేషియోతో వస్తుంది. ఈ మొబైల్ లో మనం నానో సిమ్ వేసుకోవచ్చు, ఈ సిమ్ వేసుకోవచ్చు. ఓవరాల్ గా ఈ మొబైల్ బాడీ వెయిట్ వచ్చి 183 గ్రామ్స్ ఉంటుంది. ఈ Realme 13 Pro లో ఏ కలర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అంటే గోల్డ్ కలర్, గ్రే కలర్, పర్పుల్ కలర్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. నెంబర్ 4 Motorola G45. ఈ మొబైల్ చూడడానికి మనకి యూనిక్ డిజైన్ తో కనిపిస్తూ ఉంటుంది. ఈ మొబైల్ లో మనకి బ్యాక్ సైడ్ లో వచ్చి 2 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా వచ్చి 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇంకా 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ తో వస్తుంది. ఈ మొబైల్ లో మనకి ఫ్రంట్ కెమెరా వచ్చి 16 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరాని బ్యాక్ కెమెరాని యూజ్ చేసుకుని మనం 1080p
30 ఫ్రేమ్స్ పెట్టి వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఈ మొబైల్ లో మనకి ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చి 128 GB తో పాటు 4 GB ర్యామ్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్ లోనే మనకి 128 GB తో పాటు 8 GB ర్యామ్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ లో మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఇందులో మనం అడిషనల్ గా SSD కార్డు వేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. అది కూడా స్లిమ్ స్లాట్ పక్కనే. ఇంకా ఇందులో మనకి లౌడ్ స్పీకర్స్ తో పాటు స్టేరియో స్పీకర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్ లో మనకి 3.5mm జాక్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ లో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చి సైడ్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మోటోలో G45 లో బ్యాటరీ వచ్చి 5000 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ లో మనకి ఫ్రంట్ సైడ్ లో గొరిల్లా గ్లాస్ 3 తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మోటోలో G45 మొబైల్ బాడీ మొత్తం మనకి ప్లాస్టిక్ ప్యానెల్ తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ మొబైల్ బాడీ వెయిట్ వచ్చి 128.3 గ్రామ్స్ ఉంటుంది. నెంబర్ 5 రెడ్మీ నోట్ 14. ఈ మొబైల్ లో మనకి బ్యాక్ సైడ్ లో 3 కెమెరాలను ప్రొవైడ్ చేస్తున్నారు. మెయిన్ కెమెరా వచ్చి 198 మెగాపిక్సెల్ ఉంటుంది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ తో వస్తుంది. 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ తో వస్తుంది. ఇంకా ఈ మొబైల్ లో ఫ్రంట్ సైడ్ వచ్చి 20 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ కెమెరాని ఫ్రంట్ కెమెరాని యూజ్ చేసుకుని మనం 4K వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అది కూడా చాలా క్లియర్ గా. ఇంకా ఈ మొబైల్ లో మనకి ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చి 128 GB తో పాటు 6 GB ర్యామ్ ప్రొవైడ్ చేస్తున్నారు. 1500 నుంచి 2000 రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే ఇందులోనే మనకి 256 GB తో పాటు 12 GB ర్యామ్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్ లో మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే అడిషనల్ గా SSD కార్డు వేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఈ మొబైల్ OS వచ్చి Android 14 తో రన్ అవుతుంది. అది కూడా 2 మేజర్ అప్డేట్స్ ఇస్తారు. ఇందులో మనకి లౌడ్ స్పీకర్స్ ఉంటాయి, విత్ స్టేరియో స్పీకర్స్ ఉంటాయి. ఇంకా 3.5mm జాక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ లో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చి అండర్ డిస్ప్లే లోనే ఉంటుంది. ఇంకా ఇందులో మనకి బ్యాటరీ వచ్చి 5200 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఛార్జింగ్ వచ్చి 45 వాట్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ వచ్చి 6.67 ఇంచెస్ ఉంటుంది. రెజల్యూషన్ వచ్చి 20:9 రేషియోతో వస్తుంది. ఈ మొబైల్ ప్రొటెక్షన్ అయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 తో వస్తుంది. ఓవరాల్ గా ఈ మొబైల్ బాడీ వెయిట్ వచ్చి మనకి 190 గ్రామ్స్ ఉంటుంది. ఈ మొబైల్ లో మనకి ఏ కలర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అంటే బ్లాక్ కలర్, పర్పుల్ కలర్, గ్రే కలర్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ 5 మొబైల్స్ లో నాకు పర్సనల్ గా నచ్చిన మొబైల్ ఏదైనా ఉంది అంటే అది కేవలం రెడ్మీ నోట్ 14 మాత్రమే. ఎందుకోసము అంటే ఈ బడ్జెట్ లో మనకి ఇలాంటి స్పెసిఫికేషన్స్ ఉన్న మొబైల్ అనేది చాలా రేర్ గా దొరుకుతూ ఉంటాయి. ఒకవేళ మీ బడ్జెట్ 25,000 నుండి 30,000 అయితే కామెంట్ చేయండి. ఆ బడ్జెట్ లో ఏ మొబైల్ బెస్ట్ గా ఉంటుందో ఒక వీడియో చేసి క్లియర్ గా చెప్తాను. మరి ఏమాత్రం లేట్ చేయకుండా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.